బీడీ కార్మికులందరికీ జీవన భృతి, బీడీ కార్మికులందరికీ జీవన భృతి, జీవన భృతి, బీడీ ప్యాకింగ్ కార్మికులందరికీ జీవన భృతి, బీడీ కార్మికులందరికీ 4,000 రూపాయల పింఛన్, బీడీ కార్మికులందరికీ 4,000 పెన్షన్. జై తెలంగాణ, జై BRTU. బీడీ ప్యాకింగ్ కార్మికులందరికీ జీవన భృతి. మరి బీడీ కార్మికులందరికీ 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని మరి ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ఇంతవరకు కూడా మరి బీడీ కార్మికులను పట్టించుకోవడమే కాకుండా వాళ్ళకి ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం నిజంగా ఇది సిగ్గుచేటని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి గతంలో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి బీడీ కార్మికుల స్థితిగతులు తెలుసుకొని మరి వారికి ఉపాధి కరువైంది, పని నడుస్తలేదు, మరి రెక్కాడితేనే డొక్కాడేటువంటి బతుకులు మరి బీడీ కార్మికులే అని మరి గుర్తించి మరి కేసీఆర్ గారు వారికి 2,016 రూపాయల జీవన భృతి మరి ఇవ్వడం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నిజంగా ఈ బీడీ పరిశ్రమను విస్మరించడం, దీనిపై మరి దాదాపు 8 లక్షల మంది తెలంగాణ ప్రాంతంలో మరి ఈ యొక్క ఉపాధిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాల వరకు మరి పెద్ద ఎత్తున కూడా మహిళలే దీని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే, మరి 2014 ఫిబ్రవరి 28 లోపే మరి కట్ ఆఫ్ డేట్ ఉన్నటువంటి పరిస్థితి, మరి దాన్ని ఎత్తివేసి ఎలాంటి ఆంక్షలు మరి నిబంధనలు లేకుండా బీడీ కార్మికులందరూ కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మరి ములిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఇప్పటికే పరిశ్రమ మరి కుంటుపడుతున్నది. కేవలం నెలలో 10 రోజులే పని నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మరి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఉపాధిని లక్షలాది మంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిశ్రమను కాపాడుతున్న కేంద్ర ప్రభుత్వం మరి అనేక నిబంధనలు పెట్టి మరి పుర్రె గుర్తులని మరి GST అని మరి బహిరంగ ప్రదేశాలలో బీడీలను అమ్ముకోవద్దని అనేక ఆంక్షలు పెట్టి ఈరోజు బీడీ కార్మికులను రోడ్డు పాలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం నిజంగా ఇది సిగ్గుచేటని చెప్పి నేను భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి పొగాకు సహజంగా మరి యొక్క బీడీ అనేది సహజంగా మరి ఆకుతో ఉత్పత్తి అయ్యేటువంటి మరి బీడీ, మరి రసాయనాలతో మరి తయారయ్యేది మరి సిగరెట్, దానిపై ఎటువంటి యాక్షన్ లేవు. కానీ బీడీ పరిశ్రమపైనే మరి కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టి ఈరోజు రోడ్డు పాలు చేసే విధంగా ఇలా ఉపాధిని దెబ్బతీసే విధంగా మన ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు వెంటనే ఈ యొక్క ESI హాస్పిటల్ ఏదైతే భద్రపల్లిలో 50 పడకల ఆసుపత్రితో ఏర్పాటు చేసిందో మరి అది కేవలం ప్రహారీ గోడకే మాత్రమే పరిమితమైంది, కానీ అది పూర్తి స్థాయిలో నిర్మాణం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే దాన్ని అమలు చేసి వెంటనే కార్మికులకు మెరుగైన వైద్యం అందే విధంగా మరి ESI హాస్పిటల్ను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ప్రాంత మరి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు మరి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు చొరవ చూపాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విన్నవించుకుంటా ఉన్నాం. కార్మికులకు 4,000 పెన్షన్ వెంటనే, బీడీ కార్మికులకు 4,000 పెన్షన్ వెంటనే. జై తెలంగాణ. హలో ఎవ్రీవన్, నేను మీ స్నేహ శర్మ. రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలు విశేషాలు నిమిషాల్లో మీ ముందుంటాయి. సో డూ సబ్స్క్రైబ్ టు టుడే సమాచార్. థ్యాంక్ యూ.